కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ ఎవ్రీవన్. సో ఈ మార్కెట్ అప్డేట్తో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇప్పుడు మనకి నిఫ్టీ 22,397 దగ్గర క్లోజ్ అయింది. అలానే సెన్సెక్స్ 72,828 దగ్గర ఈ వీక్ అనేది క్లోజ్ అయిందండి. ఇది మనకి షార్టెస్ట్ వీక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫ్రైడే మనకి హోలీ సందర్భంగా మార్కెట్స్ అయితే హాలిడే ఉన్నాయి. సో దీస్ ఆర్ ద క్లోజింగ్ అప్డేట్స్ ఆఫ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆన్ థర్స్డే వరకు ఇది మనకు కనిపిస్తుంది. సో ఈ మార్కెట్ ఈ టైంలో మనం చూసుకున్నట్లయితే ఈ 22,000 23,000 మధ్యలోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయండి. మనకి నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ అయితే 22,200 అండ్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 22,700 దగ్గర మీడియం టర్మ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే కనపడుతున్నాయి. సో మిక్స్డ్గా ఉన్నాయండి. అంటే ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీక్కి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వాట్ ఈస్ ద పాజిటివ్ ఇన్పుట్స్ మనకి స్టాక్ మార్కెట్స్ కానీ ఎకానమిక్ కానీ చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ అయితే మనకి 7 month లోలో మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. సో డేటా అయితే మనకి 3.6% ఫిబ్రవరిలో మనకి ఈ ఇన్ఫ్లేషన్ డేటా అనేది మనకి వచ్చింది. సో దట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్ అండి. దట్ 3.6% అంటే బిలో 4% ఇన్ఫ్లేషన్ అనేది నమోదైంది. అలానే ఇండస్ట్రియల్ యాక్టివిటీ 8 month హై వరకు వెళ్ళిందండి. ఐఐఐపి ఫిగర్స్ అంటారు. సో అది 5% వరకు వచ్చింది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎక్కువ అవ్వడము, ఇన్ఫ్లేషన్ తక్కువ అవ్వడము, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్కి మనకి సపోర్టివ్గా కనిపిస్తుందండి. సో ఇది బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ తగ్గిందో మనకి ఇమీడియట్గా నెక్స్ట్ ఆర్బీఐ రెపో రేట్ కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మనకి మార్కెట్కి సపోర్టివ్గానే ఉండే ఇన్ఫర్మేషన్ అండి. అలానే క్రూడ్ ఆయిల్ కూడా బిలో $70 అంటే $69 కూడా వచ్చేసింది. సో ఇది కూడా మన ఇండియన్ ఎకానమీకి బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా పాజిటివ్ న్యూస్ అయితే మరి నెగిటివ్ న్యూస్ ఏముంది మార్కెట్లో అంటే వీ విల్ స్టార్ట్ విత్ ట్రంప్ టారిఫ్స్. మనకి అనుకున్నట్టుగా March 12th ఆయన స్టార్ట్ చేసేసారండి. యుఎస్ కెనడా బోర్డర్ దగ్గర అయితే ఆల్రెడీ కార్గో హాల్ట్ చేయటం కానీ, లేకపోతే న్యూ టారిఫ్స్ని స్టార్ట్ చేయటం కానీ, లేకపోతే మనకి ఈ కొన్ని షిప్మెంట్స్ క్యాన్సిల్ చేయడము, మళ్ళీ రీఆర్గనైజ్ చేయడము, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అయితే ఆల్రెడీ మనకి అరైజ్ అయితే అయిపోయాయండి. దీనివల్ల మనకి కొంచెం ఈ యుఎస్ బేస్ చేసుకొని ప్రయారిటైజ్ చేసుకొని ట్రంప్ తీసుకుంటున్న ఈ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అది కంపల్సరీ కొంచెం మనకి నెగిటివ్గానే కనిపిస్తున్నాయండి. మనకి టారిఫ్స్ అయితే అనుకున్నట్లుగా ఏప్రిల్లో మనకి స్టార్ట్ అవుతున్నాయి. అదే మనకి కెనడాలో అయితే అనుకున్నట్లుగా March 12th స్టార్ట్ అయిపోయాయి. సో ఇది మనకి కొంచెం బ్యాడ్ న్యూస్గా కనిపిస్తుంది. ఇంకా వన్ మోర్ బ్యాడ్ న్యూస్ వాట్ వీఆర్ ట్రాకింగ్ ఈజ్ ఇండస్ఇండ్ బ్యాంక్. మీరు గమనించే ఉంటారు, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్స్ అయితే ఆల్మోస్ట్ మనకి 30% రీసెంట్గా తగ్గాయండి. దానికి కారణం ఈ కరెన్సీ డెరివేటివ్స్లో కొంచెం డిఫరెన్సెస్, అకౌంట్స్లో డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అవి దాదాపుగా 1,600 crores వరకు ఆ డిఫరెన్సెస్ అనేవి ఈ హెడ్జింగ్ విషయంలో వాళ్ళు కొన్ని చూపించడం, అంటే అకౌంట్స్లో డిఫరెన్సెస్ అయితే 1,600 crore వరకు కనిపిస్తున్నాయని ఎప్పుడైతే మనకి వచ్చిందో, సో ఇమీడియట్లీ ఆర్బీఐ హ్యాస్ అపాయింటెడ్ ఒక ఎక్స్టర్నల్ బాడీని అయితే అపాయింట్ చేశారండి ఇలా రివ్యూ చేయమని, ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఇండస్ఇండ్ బ్యాంక్లో ఉన్నాయని. బట్ నౌ దే ఆర్ స్టేటింగ్ దట్ కొంచెం స్టేబుల్గానే ఉంది, క్యాపిటల్ వైజ్ అయితే మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్లో పెద్ద ప్రాబ్లం లేవు, స్టేబుల్గానే ఉంది అని స్టేక్ హోల్డర్స్ అందరికీ ఆర్బీఐ చెప్పారండి. బట్ దిస్ ఇంపాక్ట్ అంటే ఈ ఇంటర్నల్ రివ్యూ నాట్ ఓన్లీ ఇండస్ఇండ్ బ్యాంక్, మిగతా బ్యాంక్స్లో కూడా ఇలాంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి ఆల్రెడీ ఆర్బీఐ కొంచెం ఇంటర్నల్గా కన్సర్న్స్ అయితే రేస్ చేసిందండి. మిగతా బ్యాంక్స్లో కూడా ఇలాంటివి ఏమైనా ఈ డిఫరెన్సెస్ ఈ హెడ్జింగ్ విషయంలో కానీ, కరెన్సీ హెడ్జింగ్ ఇలాంటి విషయాల్లో బ్యాంక్స్ ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అకౌంట్స్ అనేవి కొంచెం కన్సర్న్స్ అయితే రేస్ చేశారండి. సో ఈ ఇంపాక్ట్ అయితే మనకి బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద కొంచెం పడబోతుంది. సో దీస్ ఆర్ ఆల్ మనకి
మనకి కొంచెం పాజిటివ్ న్యూస్ కొంచెం నెగిటివ్ న్యూస్తో మార్కెట్స్ అయితే మనకి ముందుకు వెళ్తున్నాయి. సో నెక్స్ట్ వీక్ అంతా కూడా చూసుకుంటే మనకి ఈ పర్టికులర్ వేలోనే ఉంటుందండి. అంటే బిట్వీన్ 22,200 22,700 మధ్యలోనే మార్కెట్స్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో యుఎస్ మార్కెట్స్ అంటే గ్లోబల్ నుంచి కొంచెం మనకి నెగిటివ్ న్యూస్ ఎప్పుడైతే వస్తుందో మన మార్కెట్స్ కూడా కొంచెం పర్టికులర్ జాల్ట్లోకి అయితే వెళ్తున్నాయండి. ఆల్రెడీ ఈ యుఎస్ జైన్స్ అయిన టెస్లా, ఎన్విడియా, మెటా, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ ఈ స్టాక్స్ అన్నీ కూడా 12% నుంచి కొంచెం ఒక 40% వరకు కరెక్ట్ అయ్యాయండి. సో ఇవన్నీ కూడా యూఎస్లో స్లో డౌన్ రాబోతుంది. యూఎస్ ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్లో కొంచెం ఈ రెసిషన్ కానీ స్లో డౌన్ కానీ స్పెండింగ్ కానీ తగ్గబోతుంది అనే ఆ న్యూస్ అయితే కొంచెం ఐటీ కంపెనీస్ని మనకు కొంచెం డ్రాగ్ చేస్తున్నాయండి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అంటే గ్లోబల్ ఎకానమీ నుంచి వచ్చే ఈ ట్రంప్ టారిఫ్స్ నుంచి వచ్చే నెగిటివ్ న్యూస్ కనిపిస్తుంది. ఒకవైపు పాజిటివ్ న్యూస్ అయితే మనకి ఇన్ఫ్లేషన్ అండ్ ఐఐపి డేటా అయితే మాత్రము స్ట్రాంగ్గా ఉందండి. సో దిస్ ఈజ్ ఆల్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఫర్ ద నెక్స్ట్ వీక్, బట్ ఇట్ విల్ బీ బిట్వీన్ 22,000 to 23,000. సో ఇలాంటి టైంలో ఎవరైనా కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ తీసుకోవాలి, లేదు అంటే కొన్ని సెక్టార్స్ని పికప్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటివి తీసుకోవచ్చు? లైక్ మనకి M&M, మహేంద్ర అండ్ మహేంద్ర, ఇండియన్ హోటల్స్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, శ్రీరామ్ ఫైనాన్స్, అలానే ఆయిల్ కంపెనీస్ అంటే ఆల్మోస్ట్ ఆయిల్ మనకి క్రూడ్ ఆయిల్ $70 బిలో ఉంది కాబట్టి కొన్ని మార్కెటింగ్ కంపెనీస్కి మనము ఆయిల్ కంపెనీస్ కొన్ని మార్కెటింగ్ కంపెనీస్ అయిన బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఇలాంటి మార్కెటింగ్ ఆయిల్ కంపెనీస్ని అయితే కూడా మీరు చూస్ చేసుకోవచ్చండి. కొన్ని షుగర్ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. కొన్ని ఎన్బిఎఫ్సిస్ అంటే లైక్ మనకి ఈ రేట్ కట్స్ మేబీ ఫ్యూచర్లో ఉండబోతున్నాయి అనేది క్లియర్గా మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే మనకి చాలా వరకు మనకి బిలో 4%, 3.6% వరకు వచ్చేసిందో, సో ఇమీడియట్లీ ఆర్బీఐ అయితే కొంచెం రేట్ కట్స్ అయితే మనకి మనకి ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ 1-2 మంత్స్లో మనకి ఈ రేట్ కట్ అనేది ఉండబోతుంది. సో మీరు ఇలాంటి రిలేటెడ్ మనకి రేట్ కట్ సెన్సిటివ్ అయిన బ్యాంకింగ్ స్టాక్స్ అయిన ఎన్బిఎఫ్సిస్, తర్వాత మనకి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి కొన్ని స్టాక్స్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి.